బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ యాదవ సంఘం పాండు రంగారావు యాదవ్, పి శివకుమార్ యాదవ్, నగేష్ రాజు యాదవ్ అన్నదాన కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులు మరియు కాలనీ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న జేబీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని శ్రీకృష్ణ భగవానుని జన్మాష్టమి సందర్భంగా భారతదేశంలోని కాకుండా యావత్తు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడు చూపిన మార్గంలోనే అందరూ నడవాలని, శ్రీకృష్ణుని భగవద్గీత ఆధారంగా సమాజంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు 5 శ్లోకాలు తప్పనిసరిగా చదవాలి ప్రతిరోజు ప్రతి వ్యక్తి అని అన్నారు. గొప్ప దేవుడు ద్వాపర యుగంలో ధర్మం కోసం పాటుపడ్డ శ్రీకృష్ణుడు కలియుగంలో మనం ఎట్లా జీవించాలో మనకు భగవద్గీత ద్వారా తెలియజేసినాడు. మనందరి భగవద్గీత ప్రతిరోజు అనుసరించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కుమార్ యాదవ్ మరియు కాలనీ పెద్దలు, మహిళలు, యువజన నాయకులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం పొందారు. ఇక్కడ అవి వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, నువ్వు జాగ్రత్త రావాలా వేయాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు చాలా పనులు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మేము చేయగలిగామంటే అది కేవలం కృష్ణ భగవాన్ ఆశీర్వాదం. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈ యొక్క రాఘవేంద్ర కాలనీలో మేము కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి దాదాపుగా 300 పైగా ప్రజలు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమానికి ఎన్నో బిజీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్ర నాయకులు బేరి రామచంద్ర యాదవ్ గారు మరియు కుమార్ యాదవ్ గారు ఎంతో దూరం నుంచి వచ్చేసి మాకు ఎల్లవేళలా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరి 6 నెలలకు ఒకసారి మా ఇక్కడికి వచ్చి మాకు ఫోన్ ద్వారా మామూలు టైంలో కూడా మాకు సహకారం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క నాయకులు మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మాకు మొదటి నుంచి అనుకుంటా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా మహిళా సోదరులు కానీ, యువత కానీ, పెద్దలు పాండురంగరామన్న గారు, శివన్న గారు, మరి అందరి ఆధ్వర్యంలో, వెంకటేశన్న, నాగేశన్న అందరి ఆధ్వర్యంలో, రాజు గారు, మన మహిళా సోదరు మన అందరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వందలాది మంది అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి రాఘవేంద్ర కాలనీ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరి యాదవ్ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మా వంతు పూర్తి సహకారాలు ఉంటాయి. ఈ ఆంజనేయుని మంచిగా తీర్చిదిద్ది శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే. కృష్ణం వందే.